తెలుగు జాతి ఆత్మగౌరవానికి అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రతీక అని ఆర్యవైశ్య ప్రముఖులు కొనియాడారు. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం చైర్మన్, రాష్ట్ర మహాసభ ఆర్యవైశ్య చీఫ్ ఆర్గనైజర్ కోట గురుబ్రహ్మం మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, భాషా గౌరవం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను ప్రతి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిదన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు జాతి ఐక్యతను మరింత బలపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. నా పేరు కోట గురుబ్రహ్మం, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి మన మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో మన తెలుగువారు పడుతున్నటువంటి బాధలను, భాషా వివక్షకి గురై అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన పొట్టి శ్రీరాములు గారు ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కొద్ది కాలంలోనే మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడై అనేక ఉద్యమాల్లో పాల్గొని ఆయన ఒక జాతీయ నాయకుడయ్యాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు 58 రోజులు నిరాహార దీక్ష బులుగు సాంబమూర్తి గారి ఇంట్లో దీక్ష చేసి ఆయన యొక్క ఆత్మార్పణ గావించారు. ఆయన ఆత్మార్పణతోనే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దాన్ని ఆ యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క కష్టాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆయన ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే 6.8 ఎకరాల భూమిని అమరావతిలో కేటాయించి అక్కడ 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన 58 రోజుల నిరాహార దీక్ష గుర్తుగా కూడా ఏర్పాటు చేసి అట్లాగే స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇనాగరేషన్ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా జరపడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ప్రతి నెల ఆ యొక్క ఈ 125వ జయంతి కార్యక్రమాన్ని ఒక్కొక్క జిల్లాల్లో ఒక చోట ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము కూడా ఇక్కడ నెల్లూరులో ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ విధంగానే 23 ఎకరాల్లో ఆయన యొక్క ఒక వాణిజ్య భవనానికి మన మంత్రివర్యులు పొట్టి శ్రీరాములు గారి పేరు పెడతానని కూడా చెప్పడం జరిగింది. కావున ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులకి, అట్లాగే మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు లోకేష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. జై వాసవి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.